హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారో. సో, ఈరోజు చూద్దాము మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్. లేట్ నైట్ అనగానే 9 ఆఫ్ స్పోర్ట్స్, నైట్ ఆఫ్ వ్యాన్స్, నైట్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, లేట్ నైట్ అనగానే మీ పర్సన్ అయితే లేట్ నైట్ అయితే అసలు నిద్రపోలేదండి. అంటే లాస్ట్ నైట్ అనమాట. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పటికి లాస్ట్ నైట్, ముందు రోజు రాత్రి చాలా డిప్రెషన్గా ఉన్నారు అండ్ అసలు నిద్రపోలేదు నైట్ అంతా. హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అండ్ ఈ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, తను ఏం చేయలేకపోతున్నానని చాలా బాధపడుతున్నారు. అండ్ ఒకవేళ మీరు కనుక తనని బ్లాక్ ఏమైనా నో కాంటాక్ట్ కనుక ఉండుంటే దాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నారు. మీ మధ్యలో జరిగిన గొడవలు తలుచుకొని చాలా బాధపడుతున్నారు. చాలా డిప్రెసింగ్గా ఉన్నారు. లేట్ నైట్ అయితే అసలు నిద్రపోలేదని ఇక్కడ కనిపిస్తుంది. అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు మీ పట్ల. కాకపోతే మళ్ళీ వెంటనే ఏదో ఒకటి గుర్తొచ్చి ఆగిపోవడం, తీసుకోవాలని ముందుకెళ్ళడం, మళ్ళీ ఆగిపోవడం, ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది. చాలామందికి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఆర్ మీ పర్సన్ చేయాలా వద్దా అన్నట్టుగా కాల్ ఆర్ మెసేజ్ చేయాలా, కలవాలా వద్దా అన్నట్టుగా, అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. ఒకసారి ముందుకెళ్ళడం, మళ్ళీ వెంటనే వెనక అడుగు తీసుకోవడం, అలా అనమాట. చాలా ఆన్ అండ్ ఆఫ్‌లో అయితే ఉన్నారు. అయితే తనకైతే వెంటనే వచ్చి మీతో కమ్యూనికేట్ చేయాలి. వెంటనే వచ్చి మిమ్మల్ని కలవాలి. మీరెందుకు ఇలా చేశారు? తననెందుకు ఇలా బాధ పెడుతున్నారు? అన్నదైతే చాలా గట్టిగా నిలదీసి అడగాలని ఉంది. కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలామందికి. మెసేజ్, కాల్ ఆర్ కొంతమందికైతే డైరెక్ట్‌గా వచ్చి చిన్న గొడవ లాంటిది. గొడవ అంటే మిమ్మల్ని నిలదీయడం. అంటే ఎందుకు అలా చేస్తున్నారు అనేసి. అలాంటి చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి జరిగే అవకాశం ఉంది. సో, ఒకవేళ మీ పర్సన్ గనక వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మీ పర్సన్ చాలా కొంచెం కోపంగా అండ్ కొద్దిగా కాన్‌ఫ్లిక్టెడ్ మైండ్‌తో ఇంపల్సివ్‌గా వస్తున్నారనమాట. సో, జాగ్రత్తగా ఈ సిట్యుయేషన్ అనేది డీల్ చేయాలి. ఓకే. అయితే మీ పర్సన్ అయితే చాలా ట్రస్ట్ వర్తీ పర్సన్ అండి. మీ పైన చాలా స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి, మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. అండ్ తన జాబ్‌లో కూడా అందరూ తనకి చాలా రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు. అయితే తను ఒక మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. మీ పట్ల చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ ఓన్లీ అట్రాక్షన్ అంటే కాదు. అట్రాక్షన్‌తో పాటు మీ పట్ల చాలా స్టేబుల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్ చూస్తున్నారు. మీ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేసి మీ సైడ్ అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో, లాస్ట్ నైట్ అయితే తను చాలా ఆలోచించారు మీ గురించి. ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యారు. అండ్ సూన్ వితిన్ డేస్‌లోనే మీకు ఒక కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. కాకపోతే కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మీ పర్సన్‌తో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ.